నేను మీ జేబీకే మీరు చూస్తున్నారు జేబీకే గేమింగ్ తెలుగు మామ. ఈరోజు అయితే మనం బీజిఎంఐలోకి న్యూ అప్డేట్స్ తెలుసుకోవడానికి అయితే వచ్చేసాం అనమాట. న్యూ అప్డేట్స్ వచ్చేసి మనకైతే ట్రాన్స్ఫార్మర్స్ అప్డేట్ అయితే ఇచ్చేసాడు మామ. అప్డేట్స్లో ఏమేమి తీసుకొస్తున్నాడో చూసే ముందు లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో మామ. మనకైతే కొత్త ట్రాన్స్ఫార్మర్స్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసాడు మామ. ట్రాన్స్ఫార్మర్స్ అప్డేట్లో అయితే మనకైతే బ్యాటిల్ షిప్ అయితే పైన వదిలాడు మామ. 30 సెకండ్స్లో అయితే మనకి బ్యాటిల్ షిప్ అయితే వెళ్ళిపోతుంది మామ. 30 సెకండ్స్ యానిమేషన్ అయితే ఉంటుంది మామ. మనం దిగంగానే మనకైతే ఒక జెట్ ప్యాక్ అయితే వదిలాడు మామ. మనకైతే లాంగ్ ప్లేస్లో అయితే వదిలాడు మామ. ఎందుకంటే దూరంగా ఉండాలి, మళ్ళీ అందరికీ జెట్ ప్యాక్స్ దొరికితే కష్టం అయింది కాబట్టి మనకైతే లాంగ్ ప్లేస్లో అయితే వదిలాడు మామ. జెట్ ప్యాక్స్ అయితే ఓపీగా పనిచేస్తున్నాయి మామ. వేరే లెవెల్, దీనికి మించి అయితే హైట్ ఎగరలేమన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకైతే నరుడో ఇంకా డ్రాగన్ బాల్ సూపర్ ఉంది కాబట్టి మనం అయితే పైకి దీనికి మించి ఎగరలేము మామ. అసలు వేరే లెవెల్ యూజెస్ అయితే ఉన్నాయి మామ. జెట్ ప్యాక్తో అయితే వేరే లెవెల్ ఓపీ యూజెస్ అయితే ఉన్నాయి మామ. వేరే లెవెల్ అసలు ఈ జెట్ ప్యాక్ అయితే మామూలుగా లేదనమాట. మనం దీనికి మించి హైట్ ఎగరాలంటే జస్ట్ జంప్ మామ. జంప్ అయితే కూడా మరి హైట్ కూడా ఎగరదు అనమాట. జంప్ అయితే జస్ట్ పైకి కొంచెం పైకి అయితే ఇదిగో మామ. జంప్ అయితే ఇదిగో దీనికి మించి అయితే వెళ్ళడు మామ. దీనికి మించి ఆ వైట్ లైన్ అయిపోగానే మనకైతే ఇంకా కిందకైతే వచ్చేస్తాడు మామ. మళ్ళీ టచ్ అవ్వగానే మళ్ళీ పైకి అయితే వస్తాడు మామ. ఇది కూడా ఓపీ అనిపించింది మామ. నెక్స్ట్ అయితే స్టోన్ టేకింగ్ అసలు వేరే లెవెల్ అనమాట. మనకి పైకి కనపడే స్టోన్స్ అయితే తీసుకోవడం మామ. లోపల మనం గ్రాస్లో నుంచి కానీ లేకపోతే ఫీల్డ్లో నుంచి కానీ తీయటమే మామ. వేరే లెవెల్ ఓపీ. దీంతో ఎనిమిని కొడితే ఓన్లీ వన్ షాట్ మామ. ఓన్లీ వన్ షాట్ వితౌట్ గన్ వన్ షాట్లో అయితే చంపేయచ్చు మామ ఎనిమిని. ఈ అప్డేట్లో అయితే ఓపీ అనమాట. ఇదే ఓపీ అనమాట. జెట్ ప్యాక్నే యూజ్ చేయొచ్చు. ఇదిగో మామ ఎనిమిని కొట్టంగా ఓన్లీ వన్ షాట్ అనమాట. ఎనిమి అయితే చచ్చిపోతాడు అనమాట. ఇది నాకు ఓపీ అప్డేట్లో అనిపించింది మామ. ఓపీ అప్డేట్ అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఎక్కడి నుంచి అయితే తీయొచ్చు మామ. మనం రోడ్ సైడ్ అని గ్రౌండ్ సైడ్ ఎనీ సైడ్ నుంచి అయితే తీయొచ్చు మామ. వేరే లెవెల్ ఓపీలో అయితే ఉండిద్ది అనమాట. ఈ అప్డేట్ వచ్చేసి మనకైతే చాలా యూస్ఫుల్ అప్డేట్ అనమాట. ఇదైతే మనకి యూస్ఫుల్ అప్డేట్లో వచ్చేసి చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అంతేకాదు చాలా అయితే ఉన్నాయన్నమాట. మనం కార్ని కూడా అయితే లిఫ్ట్ చేయొచ్చు మామ. కార్ని కూడా ఈజీగా అయితే లిఫ్ట్ చేయొచ్చు. ఎనిమి మీద కూడా అయితే ఈజీగా అయితే వేసేయచ్చు మామ. కార్ పడితే కూడా ఒక షాట్లో అయితే చచ్చిపోతాడు అనమాట. చాలా ఓపీగా అయితే ఉంది మామ. కార్ని అయితే ఎంత లాంగ్ అయినా ఇసిరేయచ్చు మామ. అసలు వేరే లెవెల్ ఓపీ అనమాట. ఇదైతే ఈ జెట్ ప్యాక్ వచ్చేసి అసలు మామూలుగా లేదు మామ. అసలు ఈ జెట్ ప్యాక్ కోసమే ఈ అప్డేట్ ఇచ్చినట్టు అయితే ఉంది మామ. నెక్స్ట్ వచ్చేసి మనం మ్యాజిక్ గన్ అయితే తీసుకొచ్చేసాడు మామ. మ్యాజిక్ గన్ కూడా అయితే ఓపీ ఉందన్నమాట. ఇందట మనం జెట్ ప్యాక్లో చూసాం కదా కింద రాళ్ళు తీసేది. ఇది అంతే మామ. ఇదిగోండి కింద అయితే రాళ్ళు అయితే తీస్తుంది మామ. దీనికి బుల్లెట్స్ ఏం అవసరం లేదు. దేన్నైనా పైకి అయితే లేపుతుంది. కారు నుంచి దేన్నైనా సరే. ఈ రాళ్ళు కూడా అంతే యూజ్ అవుతాయి మామ. దేన్నైనా చంపేయచ్చు ఈజీగా. ఏ మనిషి అయినా చంపేయచ్చు. దేన్నైనా ఈజీగా లిఫ్ట్ చేయొచ్చు. ఈ రోబోట్ని చూసారు మామ ఎంత ఈజీగా లిఫ్ట్ చేసేసిందో. అంత ఈజీగా అయితే లిఫ్ట్ చేసిద్ది మామ. అసలు వేరే లెవెల్ ఓపీ అనమాట ఈ మ్యాజిక్ గన్ కూడా. మ్యాజిక్ గన్కి దాదాపు దానికి ఏం తేడా లేదు మామ. జెట్ ప్యాక్లో ఉన్నాయా మ్యాజిక్ గన్లో కూడా ఉంటాయి మామ. ఈ మిషన్లో అయితే దాన్ని పెట్టుకొని కూడా వెళ్ళిపోవచ్చు మామ. వేరే లెవెల్ ఓపీ అనమాట. అది దేన్నైనా లిఫ్ట్ చేస్తుంది మామ. దేన్నైనా సరే డ్రాప్తో సహా అన్నిటిని లిఫ్ట్ చేస్తుంది మామ. త్రో కూడా చేస్తుంది మామ. వేరే లెవెల్ ఓపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్లు అతుక్కొని ఉంటాయి కానీ ఇది కూడా లిఫ్ట్ చేస్తుంది మామ. ఈజీగా అయితే లిఫ్ట్ చేసేసిద్ది అనమాట. ఎక్కడున్నా సరే ఈజీగా అయితే లిఫ్ట్ చేసిద్ది. వెరీ ఓపీ అప్డేట్ మామ. అసలు నాకైతే బాగా నచ్చింది అనమాట. వెరీ ఓపీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎనిమిని కూడా లిఫ్ట్ చేసిద్ది మామ. ఎనిమిని కూడా లిఫ్ట్ చేసిద్ది. ఒక దెబ్బలో అయితే ఎనిమి అయితే చచ్చిపోతాడు అనమాట. ఈజీ అప్డేట్లో ఈజీ అయితే చేసేసాడు అనమాట. మనకైతే సో ఈజీగా అయితే చంపేయచ్చు ఇది కానీ మనకు దొరికినట్టయితే. నెక్స్ట్ వచ్చేసి మనకైతే మామూలుగా ఉండదు మామ. మన బ్యాటిల్ షిప్ అయితే వచ్చేసాం అనమాట. మన బ్యాటిల్ షిప్లో అయితే కొత్తది ఈ ప్లేస్ అయితే వదిలాడు అనమాట. ఈ ప్లేస్లో హెలికాప్టర్ ప్యాడ్లో అయితే మనకైతే మన రోబోట్ని అయితే ఉంచేసాడు మామ. రోబోట్ అయితే వేరే ఓపీగా అయితే ఉందన్నమాట. రోబోట్ అయితే మామూలుగా లేదు. అసలు వేరే లెవెల్లో ఉందన్నమాట. రోబోట్ అసలు మామూలుగా కాదు. ఆ ప్లేస్లో అంతా మనం అయితే బాంబులు అయితే పేల్చేయచ్చు మామ. వేరే లెవెల్ ఓపీ అనమాట. ఈ రోబోట్ అయితే పిచ్చి కొట్టేసిద్ది మామ. మనల్ని కాల్చడానికి కూడా ఎవరికి ధైర్యం కూడా సరిపోదు మామ. అంత ఈజీ కొట్టేసిద్ది ప్రతి ఒక్కరిని. అసలు వేరే లెవెల్ అనమాట. 2 రోబోట్లు అయితే తీసుకొచ్చాడు మామ. ఇదైతే మనకైతే బ్యాటిల్ షిప్లో అయితే దొరుకుతుంది అనమాట. ఈ రోబోట్ వచ్చేసి మనకైతే బ్యాటిల్ షిప్లో అయితే దొరుకుతుంది అనమాట. మనకైతే కింద అయితే దొరకదు మామ. బ్యాటిల్ షిప్లోనే అయితే దొరుకుతుంది. అసలు వేరే లెవెల్ అనమాట. దీంతో కూడా మనం ఏదైనా లిఫ్ట్ చేయొచ్చు మామ. అసలు ఈజీగా సో ఈజీ లిఫ్టింగ్ అయితే తీసుకొచ్చేసాడు మామ. మనకైతే అసలు బీజిఎంఐ బాబాయ్ అయితే వేరే లెవెల్ చేసేసాడు అనమాట. మనమైతే ఇప్పుడు బ్యాటిల్ షిప్ మీదకి అయితే వచ్చేసాం మామ. బ్యాటిల్ షిప్ ఇప్పుడున్న మనకి పైరెట్ షిప్ లాగా ఈ బ్యాటిల్ షిప్ అనమాట. మామూలుగా ఉండదు. దీంట్లో అయితే మనం ఎనిమిని చంపాలి మామ. ఎంతమంది ఎనిమిలు దిగితే అంతమందిని చంపిన తర్వాత మనం అయితే రోబోట్ని తీయాలన్నమాట.
మీకైతే చూపిస్తా చూడండి మామ. మనం ఫస్ట్ దీంట్లో లూట్ అయితే నేను చెప్తున్నా కదా మామ, దీంట్లో లూట్ ఇచ్చాడు మామ. అసలు వేరే లెవెల్ లూట్, నువ్వు కింద కూడా దూకోవసరం లేదు. ఈ లూట్ చేసుకొని లాస్ట్ జోన్ దాకా వెళ్ళేదాకా అయితే నువ్వు అయితే దీని మీదే ఉండొచ్చు మామ. వేరే లెవెల్ లూట్ అయితే ఉంది మామ, అసలు వేరే లెవెల్ ఓపీ లూట్ అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అయితే మనకి ఎవరు లేరు అనుకుంటా, అందరు అయిపోయినట్టున్నారు. అందరు అయిపోయిన తర్వాత అయితే మనం వెళ్ళి మన రోబోట్ బాబాయ్ని అయితే అన్లాక్ చేసేద్దాం అనమాట. మనకి మిడిల్లో ఉంటాడనమాట మన రోబోట్ బాబాయ్. వచ్చేసి వేరే లెవెల్ ఉండిద్ది అనమాట, అసలు వేరే లెవెల్ షిప్ అనమాట. ఇదిగోండి మామ, మనం అయితే దీంట్లోకి వచ్చిన తర్వాత మన రోబోట్ బాబాయ్ని అయితే అన్లాక్ చేయాలన్నమాట. మన రోబోట్ బాబాయ్ అయితే ఇక్కడ ఎవరైనా ఉంటే దిగడనమాట, అసలు రాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉన్నట్టున్నారు మామ, ఎవరో ఉన్నట్టున్నారు, అందుకే ఇంకా మన రోబోట్ బాబాయ్ అయితే రాలేదన్నమాట. ఓకే, ఎవరో చూద్దాం మామ. ఏడీడు అదిగో కనపడ్డాడు. ఓకే, కిల్ అయితే చేసేసాం అనమాట. ఫుల్ కిల్ వచ్చేసింది అనమాట మనకైతే. ఇప్పుడైతే రోబోట్ బాబాయ్ ల్యాండ్ అవుతాడు. ఫస్ట్ లూట్ చేసుకుందాం మామ. ఓకే, మన రోబోట్ బాబాయ్ అయితే ఈ పాటికే ల్యాండ్ అయిపోవాలన్నమాట. ఫుల్ రోబోట్ బాబాయ్తో పాటు మనకైతే ఫుల్ లూట్ కూడా వచ్చింది మామ. ఫుల్ లూట్ కూడా అయితే వచ్చింది అనమాట, వేరే లెవెల్ లూట్ అయితే వచ్చింది. ఇదిగోండి మామ, ఫస్ట్ లూట్ వచ్చేసింది. ఇప్పుడైతే మన రోబోట్ బాబాయ్ కూడా కింద దిగేశాడు. రోబోట్ బాబాయ్ ఫుల్ అయ్యేదాకా మనం అయితే ఆగాలన్నమాట. ఓకే, ఇప్పుడైతే ఫుల్ అయ్యాడు. ఓకే, ఫుల్ అయిపోయాడు అనమాట. ఇప్పుడు మనం ఎంత లూట్ అంటే మామ, చూడండి మామ, ఎంత లూట్ అంటే వేరే లెవెల్ ఓపీ లూట్ అనమాట. అసలు ఫుల్ లూటే మామ, ఈ బాక్సుల నిండా లూటే అనమాట. వేరే లెవెల్, అసలు వేరే లెవెల్ లూట్ మామ. అసలు ఇక్కడ దిగితే చాలన్నమాట, నువ్వు పండిపోతావు. అసలు నీకు లూట్ కింద ఏరుకోవాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట. ఇప్పుడు మన రోబోట్ బాబాయ్తో అయితే కిందకైతే దిగేద్దాం మామ. మనం ఇక్కడ దీన్ని నొక్కగానే మనం అయితే కిందకైతే వెళ్ళిపోతాం మామ. కిందకి అన్లాక్ అయితే వెళ్ళిపోతాం. ఇదిగో మామ, కిందకైతే దింపేసిద్ది అనమాట. మనం ఇలా అయితే కిందకైతే వెళ్ళిపోతాం అనమాట. వేరే లెవెల్ యానిమేషన్ అయితే తీసుకొచ్చాడు మా కిందకి దిగే ఎఫెక్ట్స్ కూడా. దీన్ని అయితే నరుటోలా చేసేసాడు మా నరుటో డ్రాగన్ బాల్ అయితే చేసేసాడు అనమాట. వేరే లెవెల్ ఓపీలో అయితే నాకైతే నచ్చింది మామ. అసలు వేరే లెవెల్లో అయితే ఉందన్నమాట ఈ అప్డేట్ వచ్చేసి. నాకైతే అసలు చాలా బాగా నచ్చింది మామ. మీకు నచ్చిందో లేదో కింద అయితే కామెంట్ చేసి చెప్పండి మామ. దీంతో ఈ రోబోట్తో మనం ఎవడు ఎదురొచ్చినా చంపేయచ్చు అనమాట. ఎంత పెద్ద ప్లేయర్ ఎదురొచ్చినా అయితే చంపేయచ్చు, ఈజీగా అయితే చంపేయచ్చు అనమాట. మనం ఈ బ్యాటిల్ షిప్లు రెండైతే వదులుతాడు, ఆ విషయం మనకి తెలిసిందే. బ్యాటిల్ షిప్లు రెండింటితో నెక్స్ట్ వచ్చేసి మనకైతే హెల్ప్ కార్డ్ అయితే ఇచ్చాడనమాట. మనం ఎప్పుడైనా నాక్ అయిపోయినప్పుడు హెల్ప్ కార్డ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మామ. మీరే చూడండి, అసలు ఎప్పుడైనా మనం నాక్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనకి నాక్ అయిపోయినప్పుడు అయితే ఇదిగోండి మామ, నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను, విత్ ప్రూఫ్తో అయితే చూపించేస్తాను. చూడండి మామ, ఇదిగోండి ఇలా మనం అయితే నాక్ అయిపోయినప్పుడు ఇదిగోండి ఈ హెల్ప్ కార్డ్ అయితే మనకి ఉపయోగపడుతుంది అనమాట. దీని మీద మనం ప్రెస్ చేయగలమే ఆటో రివైవ్ అయితే అయిపోతాం అనమాట. ఆటో రివైవ్ అయితే అయిపోతాం, వేరే లెవెల్ ఆటో రివైవ్ అయితే అయిపోతుంది మామ. మీరే చూడండి, ఇదిగోండి ఆటో రివైవ్. ఈజీగా ఆటో రివైవ్ అయిపోతాం. కాకపోతే హెచ్పి రాదు, ఎనిమిది దగ్గరలో ఉంటే మనకైతే కొంచెం కష్టమైద్ది అనమాట. అందుకని చెప్పి మీరైతే ఎనిమిది లేని చోట ఇలా ఎప్పుడైనా మీరు ఎమర్జెన్సీలో దిగినప్పుడు, కారులో నుంచి పడిపోయినప్పుడు ఇప్పుడైతే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది మామ. అసలు వేరే లెవెల్ అనమాట. మనకైతే యూపీ అప్డేట్లోనే మనకి చాలా బెస్ట్ అసలు మ్యాజిక్ అయితే, మనం మ్యాజిక్ గన్ అయితే తీసుకున్న తర్వాత మనం బయట నుంచి అయితే కార్ని అయితే హౌస్ దగ్గర తెచ్చుకున్న తర్వాత హౌస్లోకి అయితే తెచ్చేయచ్చు అనమాట. మ్యాజిక్ గన్ చాలా బాగా అయితే యూజ్ అయ్యిద్ది అనమాట, మనకి చాలా బాగా యూజ్ అయ్యిద్ది అనమాట. మ్యాజిక్ గన్తోనే మనం చాలా చేయవచ్చు ఈ అప్డేట్లో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.